గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లాలో రైతు వేదికల ప్రారంభం. ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే. DCC అధ్యక్షుడు కుంభం అనిల్ ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ టిప్పర్ టీ సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం. నాణ్యత లోపించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ప్రాణాలకు ప్రమాదం అంటున్న దాసోజు. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతు వేదికలను ప్రారంభించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో మండల చౌరస్తా నుండి రైతు వేదికల వరకు ర్యాలీగా వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు రైతు బంధు కింద రైతుల ఖాతాలలో ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేసిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తెచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దిపడక కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత, మల్లేశం, మండల అధ్యక్షుడు మేక సంతోష్, సర్పంచ్ సుదర్శన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనకు ఒకప్పుడు సాగునీరుకి ఇబ్బంది ఉండేది. చెట్లు నింపుతాను, యాటిని పెంచుకుంటూ పోతాను. మంచి పైన చెడ్డ పైన, మంచి పైన కదా, చెడు నింపాలి కదా. ఇంకా మిగిలిన చెట్లు కూడా నింపాలి కదా, నిండిన చెట్లు కూడా నింపాలి కదా. వానం బాగా పడ్డాయి కాబట్టి 10 సంవత్సరాలు నిండినాయి. గోదావరి నది జలాలతోటే నిండాలి. నిండాలా లేదా? నిండాలి. ఒకనాడు ఇక్కడ చదువుకునే పిల్లల, నేను కూడా వయసు పిల్లలు ఉంటే, ఆనాడు హాస్టల్లో ఎట్లా పువ్వు దొరికేది? పురుగులు అన్నం, తెల్ల లక్క పురుగులు ఉండేది. ఇక నేను నాడు నాతో చదువుకున్న తాజా పిల్లగాడు ఉండే, అతను హాస్టల్ ఉండేది. ఓ రోజు ఆడుకొని కబడ్డీ ఇట్లా వాలీబాల్ ఆడుకొని హాస్టల్ పక్కనే ఉన్నాయి కదా. ఆకాశం బాబిడ్డ మన ఇద్దరు కలిసి తిన్నాం పని తీసుకొని పోయాడు. హాస్టల్ ఆయన వెంబడే నేను పోయినా. వద్దు ఏమన్నా నువ్వుకేస్తాడు లోపల రానియాడు. అరే ఆకలి నేనమ్మడి నువ్వు ఏది కదా కుక్కర్ తింటారా అంటే అసలు రానియాడు, నువ్వుకేస్తాను. వద్దు ఏమన్నా అంటాడు. అరే వస్త పాలపైన నెట్టుకొని లోపల పోయినా. పోయడానికి ఏం పెట్టాను? ఏమున్నది? లక్క పురుగులతో ఉడకబెట్టిన దొడ్డు బియ్యం, దాంట్లో మెరుగలు, అందులో ఏ పోస్తాను తింటారు కంటే సింతాకు చూసి పుంచు రాసిపోసినాను. ఇక గాలి తిండి ఉండే ఆనాడు హాస్టళ్లలో. ఇవాళ ఎట్లున్న హాస్టల్లో అదునుగా మంచిగా కూరగా పప్పుచారు, మంచిగా ఉడకబెట్టిన గుడ్డు, సన్న బియ్యము, బడి పిల్లలకు బట్టల సబ్బు, స్నానం సబ్బు, మంచి బట్టలు. ఆనాటికి ఈనాటికి ఒక ఇంత తేడా ఉండదు. ఇంతకుముందు మా నర్మడ మండలాధ్యక్షుడు నరసింహరావు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేసుకున్నాం మనం. అతను స్వయంగా హాస్టల్ చదివిండు. ఆ పిల్లగారు చెప్పేది, అన్న అప్పటికి ఇప్పుడు చూస్తే అది యాదకొచ్చిన కన్నా నీళ్ళు వస్తున్నాయని చెప్పేది. అది ఇప్పుడు నిమ్మనైనా ఉన్నావా, ఎందుకు వెళ్తున్నావు అడిగినవాడు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అని నా భార్య, నేను మండలాధ్యక్షుడు చేసిన. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు ఎంత నా భార్య ఎంత ఇప్పుడు అంగన్వాడీ టీచర్ పనిచేసింది 3000కు. ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ మంచిగా 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటాను, 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటాను. హాయిగా ఉన్నప్పుడు ఎందుకు వేస్తున్నాం అంటే ఆనాడు హాస్టల్లో నేను అనుభవించే పరిస్థితి ఈనాడు మనం. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చీటూరు గ్రామంలో సావెల్ల సత్తయ్య, నక్కిర్త ఎల్లమ్మ ఇటీవలే మరణించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆర్థిక సహాయంగా ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐలం మల్లేశం, ఉప సర్పంచ్ గణేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్కిర్త మల్లయ్య పాల్గొన్నారు.
అన్నా ఒక్క నిమిషం 2 నిమిషాలు ఆగిన ప్రోగ్రామ్ ఉన్నా కవర్ చూడాలి వాటర్ వృద్ధాప్యంతో మరణించారు. వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి కూడా ఒక 50 కేజీల బియ్యాన్ని అందించినందుకు ప్రత్యేకంగా పూరెడ్డి మల్లన్న గారికి ధన్యవాదాలు మా చీటూరు గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తూ సెలవు. చీటూరు గ్రామంలో హై స్కూల్లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించిన విలేజ్ గ్రామ సర్పంచ్ మల్లేశన్నకు మరియు ఉప సర్పంచ్కి అలాగే యూత్కు పేపర్ మిత్రులకు అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా తోటి సహోదరులకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలకు పిలిచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి ఎన్నో క్రీడలు నిర్వహించాలని, చీటూరు గ్రామం పేరు రావాలని, మండలంలో కాదు జిల్లాలో పేరు రావాలని కోరుకుంటూ ఇలాంటి వాటికి ఎంతైనా ప్రోత్సహిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తే చాలా బాగుంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు తిరిగి సభ్యత్వ నమోదులో పాల్గొంటామని తెలిపారు. పక్క రాష్ట్రంలో రైతులకు వడ్ల కమిషన్ ఇస్తుంటే మన రాష్ట్రంలో కేసీఆర్ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈరోజు వలిగొండలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఎంపీటీసీలు గారు అట్లే పెద్దలు అందరం కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. మెంబర్షిప్ను పెద్ద మండలమైన వలిగొండ మండలంలో అత్యధిక మెంబర్షిప్ చేసే టార్గెట్ పెట్టుకొని మేము ముందుకు పోతాం. అట్లే యాదాద్రి భువనగిరి జిల్లా అంతా కూడా మెంబర్షిప్ డ్రైవ్ పోతుంది. ప్రతి మండలం కూడా విజిట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి దగ్గర రివ్యూ చేస్తూ కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ ముందుకు తీసుకెళ్తాం. మరి ఈరోజు ఒకటి మేము చూస్తూ ఉంటే నేను కూడా టీఆర్ఎస్ రైతు బంధు వారోత్సవాలు చేస్తుంది. ఇది మాత్రం మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రైతులను ప్రతి పంటకు ఒట్లు కొనకుండా ఇబ్బంది పెడుతూ నెలలు పడిగాపులు కాస్తూ ఒడ్లు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతూ వరి కుప్పల మీద ఉండి అక్కడనే పడుకొని ప్రాణాలు కూడా పోయిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఏ ఒక్కరిని కూడా ఎప్పుడు కూడా పరామర్శించలేదు. రైతులను ఆ విధంగా ఇబ్బంది పెట్టి
ఈరోజు రైతు బంధు దినోత్సవం జరుపుకుంటున్నారు కేసీఆర్ అంటే ఇది నిజంగా వీళ్ళకు ఏమన్నా బుద్ధుందా సిగ్గుందా అనేది అడగాల్సిన అవసరం వచ్చినాక 7 ఏళ్ళకెళ్ళి ప్రతి పంటకు రైతులు ఇట్లా ఇబ్బంది పడుతూనే ఉంటారు. నెలలు ఒడ్లు కొనరు, ఒడ్లకు బోనస్ ఛత్తీస్గఢ్లో బోనస్ ఇస్తారు. మీరేమన్నా బోనస్ ఇస్తున్నారా? మీరు ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఒడ్లు కష్టపడి పండించిన ధాన్యం కొనరు, రైతు బంధు ఇస్తారు. ఓకే, దానికి అది సంతోషమే, కానీ అది ఎప్పటికేలో నడుస్తుంది, అది కొత్త పథకం కాదు. మరి పండించిన పంట కొనరు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనదంటే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. మీరు పోయినసారి మొదటి దఫా మీరు ప్రభుత్వానికి వచ్చినప్పుడు 4 ఏళ్ళు కాలయాపన చేసి రైతు రుణమాఫీ చేశారు. ఇప్పుడు మళ్ళా మీరు వచ్చి ఇప్పుడు 3 ఏళ్ళు గడిచిపోయింది, 3 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు అయి మళ్ళా 4వ సంవత్సరంలో పడ్డారు. రైతు రుణమాఫీ ఇంకా చేయలే. మీరు ఇచ్చిన రైతు బంధు అంతా ఆ రైతు రుణానికి ఉన్న ఆ మిత్తి కిందికి పోతుంది తప్పితే ఇంకోటి కాదని ఈ సందర్భంగా చెప్తాం. రుణమాఫీ తక్షణమే చేయాల్సిన అవసరం ఉండే. ఇవన్నీ ఏమి చేయకుండా నెలలు పడిగాపులు కాసి ఒడ్లు కొనుగోలుకి ఇబ్బంది పడి రైతులు ప్రాణాలు కొనుగొట్టుకున్న పరిస్థితి ఉంది. బాధలు పడి మళ్ళీ వ్యవసాయం చేయాలన్నా వద్దా అనే పరిస్థితి తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రైతు బంధు వారోత్సవాలు చేసుకుంటారంటే ఇది సిగ్గుచేటని సందర్భంగా చెప్తా ఉన్నాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్పేట జెడ్పీ పాఠశాలలో బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మణిపాల్ హాస్పిటల్, తాడేపల్లి వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ వైప్ సామినేని ఉదేబాను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్న బొండాడ ఇంజనీరింగ్ సంస్థ, మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. షేర్ మహమ్మద్పేట గ్రామంలో ఏర్పాటు చేసిన బొండాడ బ్రిక్ ఇండస్ట్రీస్, బొండాడ ఇంజనీరింగ్ కంపెనీ అధినేత రాఘవేంద్రరావు గారు 6 గ్రామాలు కలిపి తక్కెళ్ళపాడు, రామచంద్రపేట, హనుమంచిపల్లి, గండ్రాయి, షేర్ మహమ్మద్పేట గ్రామాలను కలిపి ఒక మెగా మెడికల్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి మణిపాల్ హాస్పిటల్ వారు ప్రత్యేకంగా 1,50,00,000తోటి అత్యంత ఆధునికమైన క్యాన్సర్ టెస్ట్ను కనుగొనే ఒక బస్సును కూడా పంపించడం జరిగింది. ఈ క్యాంపులో అన్ని రకాల సంబంధించిన జబ్బుల్ని కూడా ఎండి డాక్టర్స్ని, ఎంఎస్ డాక్టర్స్ని, అలానే ఆర్థోపెటిక్, అలానే ఆప్థమాలజీ డాక్టర్స్ కూడా పిలిపించి మెడిసిన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు మెడికల్ క్యాంపులో. జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు సామినేని ఉదయభాను గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపు ఈ 6 గ్రామాలు హనుమంచిపల్లి, రామచంద్రపేట, షేర్ మహమ్మద్పేట, గండ్రాయి, ఈ 6 గ్రామాలను కలిపి ఈరోజు ఈ మెగా క్యాంపు చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి మేము స్పాన్సర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఉదయభాను గారి స్ఫూర్తితో, ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఇది కండక్ట్ చేయటం, మణిపాల్ హాస్పిటల్ వారు, మల్టీ స్పెషాలిటీ మణిపాల్ హాస్పిటల్ వారు మంచి ఎక్విప్మెంట్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పంపించి అన్ని రకాల జబ్బుల్ని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రేస్ చేసిన దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలనేది మనం రివ్యూ చేసి వాళ్ళకు ఏ విధంగా మనం సహాయ సహకారం అందించి అది కూడా చేస్తాము. సార్ చెప్పినట్టు, ఉదయభాను గారు చెప్పినట్టు, మన ఈ జగ్గయ్యపేట నియోజకవర్గం, మా రామచంద్రపేట చుట్టుపక్కల గ్రామాలకు ఏమేమి సేవా కార్యక్రమాలు చేయాలో డెఫినెట్గా మేము చేస్తామని ఇప్పుడు నేను ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాను. ఆల్రెడీ నేను రామచంద్రపేట సర్పంచ్ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలన్నారు, అది చేద్దామని చెప్పాను. నేను సార్తో చెప్పి దానికి కూడా ఒక ప్రోగ్రామ్ చేయిస్తాము. ఈ మెగా క్యాంప్ చేయటం వలన అంటే పల్లెటూళ్ళలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వామపక్ష నేతలను లంచ్ మీటింగ్కు ఆహ్వానించి చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. కేరళ సీఎం పినరయి విజయన్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బృందా కారత్, మిజోరాం మాజీ సీఎం మానిక్ సర్కార్ కూడా లంచ్కు హాజరయ్యారు. భవిష్యత్ రాజకీయాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. సిపిఐ నేతలతోనూ సీఎం భేటీ అవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీని దెబ్బకొట్టేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని, సిపిఎం జాతీయ నేతలతో కేసీఆర్ సమావేశం కావడమే
ఇందుకు బలం చేకూరుతోందన్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను టిప్పర్ ఢీకొన్న ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. బైక్ ను ఢీకొట్టిన అనంతరం టిప్పర్ ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో మృతదేహాన్ని టిప్పర్ 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఆదివారం కేబీహెచ్పీ కాలనీలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వచ్చేసరికి ఇక్కడంతా గుంపుగున్నారు. ఇక గుంపుగుంటే నేను చూసి ఏంటి ఏమైందని అడిగితే యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్, మనిషి చచ్చిపోయిందని అన్నారు సార్. మనిషి చచ్చిపోయిందంటే మరి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిండ్రా అంటే ఫోన్ కలుస్తారేదంటే నేను చేస్తానని చెప్పి బండి పార్క్ చేసి నేను కాల్ చేసిన సార్. నేను అక్కడ ఆగిన తర్వాత ఏమైంది, ఎట్లా అయింది యాక్సిడెంట్ అని అంటే అక్కడికి వెళ్ళి టిప్పర్ గుద్దుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పిండ్రు. నేను చూడలేదు, నాది నేను చెప్పిన. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి నాదర్గుల్లోని బహిరంగ ప్రదేశంలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 10 మందిని అరెస్టు చేసి ఆదిబట్ల పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుండి 48,000 రూపాయల నగదు, 13 కోళ్లను, 30 కోడి పందెం కత్తులు, 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు. 100 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాణ్యత లేకుండా కడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇళ్లను అలాగే నిర్మించుకుంటారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి నాగేందర్ గారు నాగేందర్ గారు నాగేందర్ గారు నాగేందర్ గారు నాగేందర్ గారు నాగేందర్ గారు టిఆర్ఎస్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ 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 దానం నాగేందర్ గారు దానం నాగేందర్ గారు దానం నాగేందర్ గారు హలో అన్ని కళ్ళ మొత్తం ఒక్క దగ్గర కాదు మొత్తం అన్ని కళ్ళ బంగ్లా మధ్యలో మొత్తం కూలిపోయే పరిస్థితి. ఎవరి కాంట్రాక్టర్ ఎవరు ఉందా నెంబర్ ఉందా ఆయనది నెంబర్ ఇవి జరాయింది ఛార్జింగ్ చేయాలన్న దాన్ని పవర్తో కూడా వస్తుంది కదా పవర్తో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లాలో రైతు వేదికల ప్రారంభం. ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ టిప్పర్ టీ సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం. నాణ్యత లోపించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ప్రాణాలకు ప్రమాదం అంటున్న దాసోజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.